మా పెద్ద ఆయన అందబాబు ముదిరాజు గారికి, పెద్దలు ప్రొఫెసర్ దినేష్ ముదిరాజు గారికి, పెద్దలు మర్రి ప్రభాకర్ ముదిరాజు గారికి, సమన్వయకర్త సోదరుడు రంజిత్ ముదిరాజు గారికి, ముదిరాజ్ సంక్షేమ సమితి అధ్యక్షుడు సురేష్ అన్న గారికి, ముదిరాజ్ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు లోకమైన రమణన్న గారికి, పెద్దలు ప్రొఫెసర్ రమేష్ ముదిరాజు గారికి, ఓయూ పెద్దలు ఆకుల లవకుశ ముదిరాజు గారికి, సూర్యపేట భైరబోయి శ్రీనివాస్ ముదిరాజు గారికి, పెద్దలు మిట్టు విఠల్ ముదిరాజు గారికి, పెద్దలు రాధిక ముదిరాజు గారికి, పెద్దలు రాధా ముదిరాజు గారికి, పెద్దలు మాల కనగయ్య ముదిరాజు గారికి, నా సోదరుడు తమ్ముడు అన్న మత్తాల సందీపన్న గారికి, మా అన్న మత్స్యకార సంఘ అధ్యక్షులు నాంపేట జిల్లా వల్ల వెంకటేశ్వర గారికి, రాజకీయ పరంగా చాలా సందర్భాల్లో నాకు అప్పుడు సర్పంచ్ గెలిచడం నా వయసు 26 సంవత్సరాలు. నాది అప్పుడు పెద్ద మేజర్ పంచాయతీ. ఆ సందర్భంలో అప్పటికే 2-3 సార్లు కౌన్సిలర్ గెలిచి రాజకీయాల్లో ఎట్లా తిరగాలని చూపించిన మా అన్న బొల్లంపల్లి లక్ష్మణ్ గారికి, అదే మాదిరిగా నా అల్లుడు అల్లుడు సీనుడు, అల్లుడు జగన్ గారు, అట్లే నా పేరు సీఆర్ఏ, నా అల్లుడి పేరు కూడా సీఆర్ఏ, అల్లుడు శ్రీహరి గారికి, అదే మాదిరిగా గవర్నమెంట్ చేసిన మా పెద్దలందరికీ, మా తమ్ముడు హనుమంతు గారికి, విచ్చేసిన అందరికీ కూడా, నా అల్లుడు శ్యామ్ గారికి, ఆంజనేయులు గారికి, విచ్చేసిన అందరికీ, అదే మాదిరిగా పేరు మర్చిపోతే క్షమించమని కోరుతూ, పరమేష్ మా మండలి పరమేష్ గారికి, మా గణేశన్న గారికి, గణేశన్న ముదిరాజు గారికి, మీ అందరికీ కూడా పత్రికా సోదరులందరూ కూడా విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ముందుగా ముఖ్యంగా మీ అందరి మధ్యలో నిలబడి మాట్లాడే అవకాశం కల్పించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా మొత్తం ప్రజానికానికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. చాలా మటుకు చూస్తూ ఉంటా. ఒకప్పుడు కాసాని జ్ఞానేశ్వరన్ అనే సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక కార్యక్రమం జిమ్ఖానా గ్రౌండ్స్లో పెడితే అప్పటికి నాకు అంత ఊహ తెలియని వయసు. మా మొత్తం చుట్టుముట్టున్నటువంటి కమాండర్ జీపులన్నీ తీసుకొని పోయి ఒక పండగ వాతావరణంగా జరుగుతుంది. ఆ తర్వాత కూడా జగన్మోహన్ గోరాజన్న ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరు చేసినా కూడా కార్యక్రమంలో మా వంతు బాధ్యత, మా వంతు కర్తవ్యంగా భావించి చేసేవాళ్ళం. ప్రతి సందర్భాన్ని కూడా మక్తల్ నియోజకవర్గం పార్టిసిపేట్ అయ్యిందన్న విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పారు మా అందరికీ. నేను మీ అందరికంటే చిన్నవాడినైనా నేను 60 లక్షల ప్రజానికే సూచిక కాకుండా 40 లక్షల ఓటర్లకు సూచిక కాకుండా నేను మీ అందరి పెద్ద మనుషుల చేతి కింద ఒక ముదిరాజు కార్యకర్తగా ఖచ్చితంగా మీరు ఏ పని అప్పచెప్తే ఆ పని పరిపూర్ణంగా మీరు చెప్పిన అప్పచెప్పిన బాధ్యతను నిర్వహించేందుకు నా వంతుగా కృషి చేస్తానని మాట ఇస్తా ఉన్నాను. నాకు వేరే విషయాలు తెలియకపోయిండొచ్చు. నేను రాజకీయ పరంగా నా చిన్నతనాన్ని, మా అమ్మ మా చిన్న కుటుంబం, మా అమ్మ ఒక నర్సుగా పనిచేసింది. ఆమె కృపా కటాక్షం వల్లనే అసలు వాస్తవం చెప్పాలంటే రాములమ్మ సిస్టర్ అని మా అమ్మకు పేరు. ఆమె నేను మొదటిసారి సర్పంచ్ అయినప్పుడు నన్ను శ్రీహరిగా గుర్తించకంటే రాములమ్మ కొడుకుని నాకు ఓట్లేస్తున్నారు. ఆమె అప్పటికి మేజర్ పంచాయతీ సర్పంచ్, నాకు అప్పుడు 26 ఏళ్ళ వయసు. వాస్తవంగా చెప్పాలంటే నేను ఏదైనా ఈ 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏమైనా చేసినా అంటే మా అమ్మ మా నాన్న వాళ్ళ పేర్లు ఖరాబ్ కాకుండా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టిన, అంతకంటే నేను చేసిందే లేదు. పోతే మీ అందరికి తెలియజేస్తా ఉన్నానా, మీ అందరూ కూడా ఎంత పెద్ద మనసుతోనని ఇక్కడ పిలిపించి గౌరవించినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటే మాటన వేరే వద్దు రాజకీయ పరంగా. పరమేశ్వర సీదన్న పైకి రండి, గణేశన చికెన్ వెంకటన్న మన మొగలైన ఉన్నారు. మీ అందరితో కోరుతా ఉన్నాను, దయచేసి నాకు అర్థమైన ఒక చిన్న మాట. సంఖ్యాపరంగా ఎంత ఉన్నాం, ఓటు పరంగా ఎంత ఉన్నాం,
ఎందుకు లేకపోతా ఉన్నాం? ఈ ప్రశ్న చాలా వేధించిందన్న, చాలా సందర్భాల్లో చూసిన, ఆలోచన చేసిన. మనలాంటి ఈ వెనుకబడిన కులాల్లో దాంట్లో ఎక్కువ సంఖ్య కలిగినటువంటి ముదాలలో నాకు కొంత అర్థమైంది ఏంటంటే, వాస్తవంగా చాలా మంది అంటారు, అది ఆ దెబ్బ నాకు కూడా తగిలింది. ముఖ్యంగా బదలాం చేస్తారు, ఆయన డబ్బు పెట్టలేదు, రాజకీయం చేయడానికి రాదు అని. కానీ నేను లోతుగా చాలాసార్లు ఆలోచన చేసి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఎమ్మెల్యేగా గెలవడం అనేది కొంత అన్ని రకాల పార్టీ అవకాశాలు ఇవ్వటము, లేకపోతే ఇంకోటి చేయడం. కానీ సంస్థాగత ఎన్నికల్లో ఒక కౌన్సిలర్ గెలవాలంటే, ఒక సర్పంచ్ గెలవాలంటే నేను చూసినాను. ఎందుకంటే నేను 2001లో సర్పంచ్గా గెలిచిన. అప్పుడు నా బాడీ మొత్తం నేను కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిన, కానీ నాకు గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా సగానికంటే ఎక్కువ మంది బీజేపీ వాళ్ళు, మిగతా అంతా టీడీపీ వాళ్ళు. నేను ఒక్కనే రాష్ట్రంలో గెలిచిన ఏకైక సర్పంచ్ అయినా, కౌన్సిలర్లంతా ఒక దిక్కు, సర్పంచ్ అంతా ఒక దిక్కు గెలిచిన. ఆ తర్వాత నా భార్య 2006లో ఎంపీటీ సైడ్ గెలిచిందన్న. ఆ తర్వాత 2006లో మా తమ్ముడు మళ్ళీ కౌన్సిలర్ గెలిచి ఉప సర్పంచ్గా చేశారు అదే గ్రామ పంచాయతీలో. ఆ తర్వాత 2014లో నేను జెడ్పీటీసీలో గెలిచిన. జెడ్పీటీసీ కూడా నా మండలం, ముందుగా నా మండలానికి కూడా పదవి వందనాలు తెలియజేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో పెద్ద మండలాలు మా మండలం కూడా ఒకటి, 56,000 ఓటర్లు ఉన్న మండలం మొత్తం మండలం. 2014లో 46,000 ఓట్లు పోలేని బీజేపీ మాత్రం చాలా బలంగా ఉంటుంది. బీజేపీ అప్పుడు టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నన్ను ఓడగొట్టడానికి కొంతమంది ముదిరాజుని ఒక ఇండిపెండెంట్ ఇప్పించి నిలబెట్టిస్తే కూడా తెలంగాణ రాష్ట్రంలో, అంటే అప్పుడు 2014లో చాలా పీక్ స్టేజ్లో ఉండింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక మండలంలో గెలిచిన జెడ్పీటీసీ 11,000 మెజార్టీతో గెలవలసినటువంటి సందర్భాన్ని మక్తలు ఇచ్చింది. కాబట్టి అందుకే మక్తలకి పాదవందనాలు చేస్తా ఉన్నాను. 23,000 ఓట్లేసి జెడ్పీటీసీ గెలిపించింది. ఆ తర్వాత నేను జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లా, మామూలు జిల్లా ఫ్లో లీడర్ కూడా చేసిన. తర్వాత మొన్న 2021లో మున్సిపల్ ఎలక్షన్స్ లో మా తమ్ముని భార్య, మా తమ్ముడు వాకిటి శేషగిరి ఉప సర్పంచ్గా ఉండే, మా తమ్ముని భార్య రాధికా శేషగిరి, ఆమె ఇప్పుడు మున్సిపల్ ఫ్లో లీడర్ అన్న. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఎమ్మెల్యేగా గెలవడం అనేది పార్టీ గాలి రావాలి, తర్వాత మిగతా కొన్ని హంగులు చూసుకోవాలా. ఒక గాలి వచ్చినప్పుడు గెలుస్తారు. కానీ లోకల్ బాడీస్లో చాలా మంది నాతో పాటు వచ్చిన మా కోల వెంకటేశ్వర గారు, హనుమంతు గారి, షాప్, మిగతా అందరూ కూడా హరి గారి లోకల్లో గెలిచినామన్నా. లోకల్లో ప్రతి ఒక్క ఓటు చాలా విలువైంది, బలమైంది. ఎంత ఓటు సంఖ్య తగ్గుతా పోతా ఉంటే ఆ గెలుపు చాలా కష్టంతో కూడుకుంటుందని నమ్ముతాను. ఇన్నిసార్లు ఇప్పుడు నిలబడ్డా కూడా ఓడగొట్టని మక్తల్ నియోజకవర్గం, మక్తల్ మండలానికి మా కుటుంబం సర్వీస్ కాదన్నా, మా కుటుంబం చర్మం వచ్చి చెప్పులు కుట్టినా కూడా తక్కువనే నా నియోజకవర్గానికి, నా మక్తల్ కదా. అంత పెద్ద గౌరవం ఇచ్చింది. ఈ రోజు మీ ముందర ఇంత మాట్లాడి గౌరవం ఇచ్చింది నా మక్తలే, నా మక్తల్ నియోజకవర్గమే. నేను గర్వంగా చెప్తా ఉన్నా, నేను మక్తల్ బిడ్డను. నేను గర్వంగా చెప్తా ఉన్నా, నా మక్తల్, నా ఈ బిడ్డను ఎప్పుడు కూడా తల వంచకుండా, ఎవరి ముందర కూడా చేయి చాపకుండా బతికే అవకాశాన్ని ఇచ్చింది మక్తల్. నా సదా నా మక్తల్ కోసం నా ప్రాణ త్యాగానికైనా కూడా నేను ఏ క్షణం, ఏ కోణం కూడా ఆలోచన చేయకుండా సిద్ధంగా ఉంటానన్న విషయం తెలియజేసుకుంటూ, ఒక మాట నేను చూసినా అన్న, ఇది మాట చెప్తామనే మా కుటుంబ నేపథ్యం కానీ మక్తల్ నేపథ్యం కానీ చెప్పినా అన్న, ఎందుకు మనం ఎదగలేకపోతున్నాం? చాలా కారణాలు చెప్పారు. సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాం, చాలా కారణాలు చెప్పారు. ఏకతాటిపై రామ్, మా ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మనం రాజకీయ చైతన్యం చాలా ఉంది మన దగ్గర, లేకపోతే మనం సంస్థాగతంలో గెలవలేము. సేమ్ టైం మొన్న ఒక దగ్గర 10 మంది ఇండిపెండెంట్, మా సోదరుడు నీళ్ళ మొదలుతో పోల్చుకుంటే 11 మంది ఆస్పరెంట్స్ గా ముందుకొచ్చి నిలబడ్డామంటే రాజకీయ చైతన్యం వచ్చింది. చాలా మంచిదైనా ఇంత చైతన్యం రావాల్సిందే. సంఖ్యాపరంగా ప్రతిసారి మనం కూడా తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణలో కూడా మనం ఖచ్చితంగా ఒక 6 నుంచి 7 తక్కువ 10 మంది ఉండాల్సిందే. ఎందుకు లేవనేటువంటి ఆలోచన కొంత చేసినప్పుడు నేను నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, వాస్తవంగా కూడా ఇప్పుడున్న మన ఫీల్డ్లో రాజకీయంగా ఎమ్మెల్యే అనుకుంటున్నాం. రాజకీయంగా ఎమ్మెల్యేగా మనం గెలవాలనుకున్నప్పుడు
రాజకీయాన్ని రాజకీయ కోణంలోనే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న. మన దగ్గర మన ఈ వెనుకబడ్డ జాతుల్లో మన జాతికి ఎక్కువ అనుకుంటాం అనేది ఆవేశం ఎక్కువ, దాంట్లో నిబద్ధత ఎక్కువ. ఎవరికైనా ఒకరికి మాట ఇచ్చినామంటే ఆ మాట ఇచ్చినప్పుడు మనవాడు లేకపోతే తర్వాత వచ్చినా కూడా మనం వారికి మాట ఇచ్చినాం, నేను మాటకే కట్టుబడి ఉంటాను, నా జాతీయుడు మన కానీ నేను మాటకే కట్టుబడి ఉంటా అనేటువంటి ఒక బలమైన మాట కోసం తపన పడి ప్రాణం ఇచ్చే జాతి మన ముదిరాజ్ జాతి. కాబట్టి మనం వెనుకబడిపోతా ఉన్నామన్నా. మనం రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పటి కూడా ఈ వేదిక ద్వారా వింటా ఉన్నా. ఇక్కడ వచ్చి చాలా లేట్ అయింది, ముందుగా క్షమించాలి మీ అందరూ. అసలు యాక్చువల్గా ఈరోజు మాకు జాతర అంటే మా ఊరు జాతర, ఎవరు కూడా కాలు బయట పెట్టే పరిస్థితి ఉండదు. కానీ మీరు ఇంత పెద్ద గౌరవంగా నేను పిలిచినప్పుడు నేను పోకపోతే తప్పు అవుతుంది. నేను పోయి నా జాతి మధ్యలో మాట్లాడాలి, ఒక చిన్న నేను మా జాతి వాళ్ళని చూడాలనే తపన, మీ అందరిని కలవాలనే తాపత్రయం ఉండింది కాబట్టి ఇక్కడికి వచ్చినాను. మనమంతా చేయాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటికీ వేదిక మీద నేను వచ్చిన తర్వాత మా పెద్దవాళ్ళు మాట్లాడారు. మన ఆలోచన నేను గొప్పగా చెప్పడం లేదన్నా. ఎప్పుడు కానీ నేను మాట్లాడితే ఇప్పుడు గెలిచిన ఎట్లయితే మాట్లాడతావు మాకు అంటారు, కానీ నేను గొప్పగా చెప్పడం లేదు. ఇప్పటికి కూడా మనం ఏం నూరిపోస్తా ఉన్నాం మన మన జాతి ముదిరాజు రత్నాలకు లేదా రాజకీయ ఉన్న వ్యక్తులకు. సంస్థాగత ఎన్నికలు వచ్చినాయి, సర్పంచ్గా ఎంపీగా బాగా గెలవాలి, బలంగా గెలవాలి. మనం దిగిపోతా ఉన్నాం. మిగతా మన బీసీలో సబ్కాస్ట్ అన్ని మేము పెరుగుతా ఉన్నాయి, మనం దిగుతా ఉన్నాం. నేను ఈ వేదిక ద్వారా కొడతా ఉన్నానా, మనకు కనిపించే టార్గెట్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లు, పిఎస్సిఎస్ కాదనా. రేపు రాబోయే ఎలక్షన్స్ లో 17 స్థానాలున్న పార్లమెంట్ లో మన జాతి వాళ్ళు ఎంతమంది నిలబడతారని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న. మన దగ్గర చాలా మంది ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు, డబ్బులు పుష్కలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆలోచన విధానం బలంగా ఉన్నవారు ఉన్నారు. మన టార్గెట్ ఎప్పుడైతే ఆ రోజు అర్జునుడికి చెట్టు మీద పిట్ట అని ఇంకోటి కనిపిస్తే నాకు పిట్ట కన్ను కనిపిస్తుంది కొడుకునా అన్నాడంట. రేపు మన జాతిలో కూడా 17 మంది ఎంపీ స్థానాల్లో మన పార్టీలో మనం ఎన్నికగా కలగాలి. టార్గెట్ పెద్దలు పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉందన్నా. అప్పుడే కానీ ఆ టార్గెట్ ఎంపీ చెట్టు మర్రి చెట్టు కింద చిన్న చిన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బతికి గట్టిగా ఆర్థికంగా ముందుకొచ్చి రేపు వాళ్ళే ఎమ్మెల్యేగా కన్వర్ట్ అయ్యి అసెంబ్లీలో కనిపించే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని మనం మర్చిపోతూ, పెద్దవాళ్ళు కూడా ఎక్కడ అడిగితే ఖచ్చితంగా పార్లమెంట్ లో మాకు ఎన్ని స్థానాలు ఇస్తారు, మాకు ఇవ్వడం మేము గెలిపించుకుంటాం అనేటువంటి మెసేజ్ పాస్ చేయాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నాను. దయచేసి తప్పుగా భావించొద్దు. మనం అడగాల్సింది పెద్దగా ఉండాలి, మన ఆలోచన పెద్దగా ఉండాలి. నేను నా కాడికి మాట్లాడతా. మనం 8 మంది ఆస్పిరెంట్ లో కాంటెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. మా కన్నా కొంత డామినేటింగ్ పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటుంది. అందరిని ఒప్పించి మెప్పించి అధికారం చేతబెట్టి వాళ్ళు త్వరలో దానికై నాకు అనిపించిందంతా ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా ఎట్లయితే గెలుస్తా, ముందు నేను ఎమ్మెల్యేగా గెలవాలనే కంకణ బద్దులమే ఉండి రాత్రి పగలు ఒకటి చేస్తే తప్ప ఓటేయడం అంత ఈజీ, ఓటు వేయించుకోవడం అంత పెద్ద కాదనా. ఎన్నో కళలు అంటారు, 7 కళలు ఒక కళలు అంటారు కదా, అన్నిటికంటే పెద్ద కళ ఒక ఓటర్తో ఓటు వేయించుకోవడం వల్ల. ఆ కళను మనం గెలవాల్సిన అవసరం ఉంది. ఆ కళను మనము ఆలింగనం చేసుకోవాల్సిన ఉంది. మనం ఆ కళని మొత్తం మన ఆలోచన విధానంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా నేను మరొకసారి చెప్తా ఉన్నా, నేను ఈ వేదిక ద్వారా ధర్మం కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ 30 సంవత్సరాల్లో 2009లో చాలా బలంగా ప్రయత్నం చేసిన అన్న టికెట్ కోసం. నాకు టికెట్ రాలా, నేను పార్టీ వదిలిపెట్టి పోరా. 2019లో నేను చేసిన ప్రయత్నాల్లో నేను ఏ లోపం చేసిందో తెలుసుకొని 2014లో మన టికెట్ గట్టిగా ప్రయత్నం చేసిన అన్న, చాలా బలంగా ప్రయత్నం చేసిన. అప్పుడు టికెట్ రావాలి, ఆ తర్వాత 2 టికెట్ రాలేదు, పార్టీ వదిలిపెట్టి పోలేదన్న. ప్రజలలో ఉండాలనుకున్నా. 14లో టికెట్ రాకపోయేసరికి నేను ప్రజలు ఉండాలంటే ఏం చేయాలి, ఏదో ఒక పోస్ట్ లో ఉండాలి కాబట్టి జెడ్పీటీసీ కాంటాక్ట్ చేసిన అన్న. ప్రజలు అరే ఎమ్మెల్యేగా ప్రయత్నం చేసిన జెడ్పీటీసీ వచ్చి చెప్పేసి ఆదరించి రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీలో గెలిపించిందన్న మొత్తం ప్రజలు. ఆ తర్వాత 14 రాకపోతే నేను మళ్ళీ 18లో చాలా ప్రయత్నం చేసినాను. 18లో ఎంత ప్రయత్నం చేసినా అంటే, మీరు నమ్మరన్నా, నా మీద బట్టలు మాత్రమే నేను మిగతా ఏ ఆస్తులు లేకుండా అన్ని ఆస్తులను కరగొట్టి నేను అసెంబ్లీ కంటెస్ట్ చేయాలని ఒక కసితో పనిచేసిన. కానీ అప్పుడు కూడా టికెట్ రాలేదన్న. అప్పుడు నేను బాధపడలే, అప్పుడు పార్టీ వదలే. నేను 2009లో, 2014లో, 2018లో నేను చెప్తున్నాను, ఈ వేదిక ద్వారా మీద ఫస్ట్ టైం
మాట్లాడుతాను. ఎప్పుడు కూడా మా వాళ్ళతో కూడా ఎప్పుడు మాట్లాడలే. ఈ 9లో జరిగిన తప్పుని 14లో సరి చేసుకుంటా. 14 రాకపోతే దీనిలో కాకుంటే 18 ఏం చేయాలని ప్రయత్నం చేసిన. ఈ 9, 14, 18 నేను అంటా ఉన్నానా, ఒక లీడర్ ఎదగాలంటే ఈ రోజుల్లో డబ్బు, తెలివి ఇన్నిటికంటే కూడా మనలాంటి ఎదుగుబడ్డ జాతుల్లో ఒకవేళ ఎమ్మెల్యే ఎదగాలంటే నాకు తెలిసిన కదా, మనకు దగ్గర ఒక ఎమ్మెల్యేగా యాస్పిరెంట్ కావాలనుకుంటే అన్ని రకాలుగా 1,00,000 అవమానాలు జరుగుతాయన్నా, నువ్వు ఆ అవమానాన్ని తెచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఎమ్మెల్యేగా అవుతావని. అవమానాలు జరుగుతున్నాయంటే నీలో ఒక శక్తి ఉందని తెలిసినట్టు. అవమానాన్ని చేస్తున్నట్టే నువ్వు ఒక బలమైన నాయకుడు ఉన్నట్టు. నీకు అవమానాలు చేసి నేను ప్రతిసారి నేను ఎందుకు తగ్గ చేయాలనుకుంటాను, నీవు ఎక్కడ ఎదిగిపోతావో తగ్గ చేయాలనుకుంటావు. అవునా కదా? అంటే నీ లోపల నీకు తెలియకుండా ఒక బలమైన శక్తి నీ దగ్గర ఉందన్నటువంటి ఆలోచన. అట్లా 1 కాదు, 100 కాదు, 1000 కాదా, 1,00,000 అవమానాలు పడ్డాడు మీ బిడ్డ, మీ శ్రీహరి. 1,00,000 అవమానాలు పడ్డా కూడా నక్కుంట దాటిపోయి 2009లో కానీ, 2014లో కానీ, 2018లో కానీ ఈసారి కూడా ఢిల్లీకి పోయి కూర్చొని పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదంతో, ఆయన పుణ్యంతో, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, ఇంకా చాలా మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మిగతా అందరూ కూడా మన బల్లుబట్టి విక్రమారావు కానివ్వండి, అందరిని ఒప్పించి మప్పించి ఒక టికెట్ తెచ్చుకోవాల్సిన సందర్భం వచ్చిన తర్వాత అందరికీ తెలుసు టికెట్ వచ్చే శ్రీగారికి తెలుసు బాగానే ఉంది. కానీ టికెట్ రావడానికి ఏం చేయాలో అర్థమైంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అన్ని చేయాలి, ఓకే మంచివాడు శ్రీగారి. టికెట్ అంటే వీడు చేతగానోడు, టికెట్ అంటే డబ్బు పెట్టలేడు, టికెట్ అంటే నిలబడతాడా, టికెట్ అంటే అమ్ముడు పోతాడు. ఇటువంటి అసలు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవమానాన్ని కూడా ఎదిరించి నిలబడి, లేదు నేను కాంటెస్ట్ చేయాలనుకున్నా, లేదు నేను ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నా, నా టార్గెట్ మొత్తం నియోజకవర్గంలో ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీకి టికెట్ తెచ్చుకొని నిలబడాలని అనుకున్నా. ఆ నిలబడి నా ఓపిక, ముందు రాజకీయ నాయకులకు కావాల్సింది ఓపిక. ఆ ఓపిక దగ్గర చాలా నష్టం జరుగుతుందన్నా నేను చూసిన. ఇవి గొప్ప మాటలు కదా, ప్రాక్టికల్ గా మనం ఫీల్డ్ లో ఉన్నప్పుడు జరిగే అవమానాలు, ఫీల్డ్ లో ఉన్నప్పుడు జరిగే అవమానాలు, ఈ ఓపికతోన మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను మా పెద్దలతో కొడతా ఉన్నా, మీరు ఖచ్చితంగా ఎంపీ టికెట్లు మాకు ఎన్ని ఇస్తారని మీరు అడిగితే తప్ప జెడ్పీ చైర్మన్ కానీ, పిఎస్సిఎస్ అధ్యక్షులు కానీ మన వాళ్ళు అవుతారన్నా. మీరు ఎంపీకి అడగకపోతే మనని సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ పెడతారన్నా. మీ టార్గెట్ మీరు చెప్తా ఉన్నా మళ్ళొకసారి, నేను ఈ వేదిక ద్వారా నేను కూడా మన సంఘానికి ఒక కార్యకర్తలాగానే పనిచేస్తానా. నాకు ఎమ్మెల్యే గెలవాలి, నాకు ఇంత కొమ్మలు వచ్చావు, నేను మీ అందరికంటే చిన్నవాడిని, నాకు కూడా పని అప్పచెప్పండి. నేను కూడా రాత్రి పౌరు కష్టపడి పనిచేస్తా. కావాల్సినంత ఒకటి మనం ఏకం కావాలని అంటే దాని అర్థం ఇంకోటి ఏంటంటే, చాలా మంది కొంతమంది దీన్ని పెద్ద కులాల వాళ్ళతో కొట్లాడుతుంటారు. నేనేమంటున్నా కొట్లాడదాం. ఎందుకు కొట్లాడదాం అంటే, మనకు రాజకీయ పరంగా ఉండేటువంటి ఆలోచన ఎందుకు తగ్గిపోయిందో ఆ తగ్గిపోయిన ఆలోచన పెంచుకునేందుకు కొట్లాడదాం. మన ఆర్థిక స్థితిగతులు బాగాలేవు కదా, మన ఆర్థిక స్థితిగతులు బాగోవడానికి కొట్లాడదాం. మనం అందరం కూడా బాగా మన ముఖాలు నేను చాలా సందర్భాలు చూస్తా, పెద్ద వాళ్ళు సరే ఫార్మాలిటీ పిలుస్తారు, చేస్తారు. ఆ పిలిచినప్పుడు చేసినప్పుడు ఒకటి పోయి మాట్లాడుతూ ఉంటే, చూస్తూ ఉంటే, వాళ్ళ పెళ్లికి పోతా ఉంటే ఒకసారి మనసులో భగవత్ సాక్షిగా చెప్తున్నా, నా జాతి బిడ్డల పెళ్లి అయితే కూడా ఎందుకు ఇంత గంభీరంగా కావు ఈ పెళ్లిలు, వాళ్ళ పెళ్లి ఎందుకు గంభీరంగా అవుతాయి? మా వాళ్ళు ఎప్పుడు ఇంత పెళ్లిలు గంభీరంగా చేసుకోవాలి. మరి పెళ్లికి పోయినా చావుకు పోయినా మన చావులు తగ్గనే ఉంటాయి, మన పెళ్లి తగ్గనే ఉంటాయి. అట్లా ఉండకూడదనా? మనం కూడా దీనికి కావాల్సినంత స్టడీ చేసేంత ఒకటే అన్న. సతీపరాన్ని నేను ఏంత పెద్ద స్టడీ చేయ కానీ ప్రాక్టికల్ గా స్టడీ చేస్తే ఏంటంటే, మన జాతిలో ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్, మనం ఎవరికైనా గౌరవం ఇస్తాం. ఏ కుల ఎస్సీలకు, బీసీలకు, అక్కడ వాళ్ళకైనా గౌరవం ఇస్తాం. దళితమేనంటే మన జాతి రత్నానికి గౌరవం మాత్రం ఇయ్యం, మన జాతి రత్నాన్ని మాత్రం అవహేళన చేస్తాం. వాడిని ఇంకోటి తిడతా ఉంటే సంతోషపడతాం. తప్పు మాట అది. వాడిని తిడుతున్నాడు, ఎవరు తిట్టినాడు, వాడిని తిడుతున్నంటే రేపు నేను కూడా ఎదురులేకపోతే నన్ను కూడా తిడతాడనే ఆలోచనతో ముందుకు పోయి ఈ రోజుకి ఏం ఈ క్షణంకి ఏం ఎక్కడో దూరం చూపు ఆలోచన వద్దు. మన బిడ్డల్ని, మన జాతి బిడ్డల్ని మనం ఎంత గౌరవంగా చూసుకోవాల్సిన సందర్భాన్ని క్రియేట్ చేసి ఈ క్షణంకి మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా ప్రమాణం చేద్దాం. మన జాతి బిడ్డల ముందు మనం గౌరవం ఇద్దాం. ఎవరో గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం, బయట మనకు ఇజ్జత్ తీసుకోవాలని అనుకుంటున్నాం. మనం ఎంత ఇజ్జత్ ఇస్తున్నాం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అవునా కదా? మనము మన జాతి బిడ్డకు, మా అక్కకు, మా చెల్లికి, మా అన్నకు నేనెంత గౌరవిస్తా ఉన్నా.
ముందు నేను గౌరవం ఇస్తే మనం ఇంకో గౌరవాన్ని అడగాల్సిన అవసరం ఉంటుంది. వాడు ఆటోమేటిక్గా గౌరవం ఇస్తారు. కాబట్టి మనమందరం కూడా గౌరవంగా బతకాలి. మనమందరం కూడా ఆర్థికంగా బలంగా కావాలి. మనమందరం ఆలోచన పరంగా బలంగా కావాలి. చాలా మంది పెద్దోళ్ళ మాటలు మనం వినాలి. ఇది దాని మాత్రం చాలా చెడ్డ తప్పు ఉంటుంది మన దగ్గర. పెద్దోళ్ళు వాళ్ళ జీవి మందిరాబాయినే ఉన్నాడు. ఆయన వయసు ఇప్పుడే అన్నాడు నాకు రాజకీయాలు చాలా. ఆయనకు ఎంత పెద్ద అనుభవం ఉందంటే ఆయన అనుభవం సరే ఆయన కాన్స్టిట్యూషన్ ఆయన ఓడగొట్టదు కాక ఆయన ముందుకు వచ్చి పనిచేస్తే ఓ 10 నియోజకవర్గాలు గెలిచేటువంటి శక్తి ఆయన దగ్గర ఉన్నది. ఇటువంటి పెద్ద మనుషుల ఆలోచన విధానాన్ని మనం ప్రాక్టికల్ గా ఓపికతో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను వద్దు ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా కానీ ఒక్కోసారి మైక్ పట్టినప్పుడు ఏం మాట్లాడతావు ఎక్కడ తీసుకుపోవద్దు తెలియదు. కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా, మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. దేంతో? మన ఆర్థిక స్థితిగతులతో. మన మధ్యలో ఉన్నటువంటి ఈ దూరాన్ని పోరాటం చేసి దగ్గర చేసుకోవాలి. మనం ఒకరినొకరు కలవాలి. ఈ రోజులో బాధపడుతూ ఉన్నాం. ఈ రోజు కూడా మా పాలమూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నెన్నో గ్రూపులు ఎన్నో కాదు. మీరందరూ ఏకదాటి చేసే ప్రయత్నం మా అందబాబు చేసిండు. అటువంటి ప్రయత్నాలు జరగాలి. అందరం ఒకదానికి రావాలి. ఎప్పుడే కానీ ఈ సమాజంలో వీళ్ళంతా ఒక్కటే అంటే ఖచ్చితంగా పెద్ద పార్టీలో కానీ పెద్ద పోస్టులో కానీ రేపు రాబోయే రోజుల్లో కానీ పెద్ద పెద్ద పదవులు దొరుకుతాయి. వీళ్ళంతా ఒకటే కాదని వాళ్ళు విన్నంత వరకు బ్రిటిష్ వాళ్ళలాగా డివైడ్ అండ్ రూల్ చేస్తారు. ఆ డివైడ్ రూల్ లో మనం కొట్టుకపోతాం. ఇది అనుభవంతో చెప్తున్నమాట. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి ఈ రోజుకి వచ్చిన మనం కొత్త ఒరవడి స్టార్ట్ చేద్దాం. ఏందా ఒరవడి అంటే ఈ రోజు మా సోదరి మనకి, మా అన్నకు, మా చెల్లెకి, నా ముగ్గురు బిడ్డకు నేనే గౌరవిస్తా, ఆయన గౌరవం ఇవ్వకపోయినా నేను గౌరవిస్తాను అని ఒక ముందుకేంటి ఖచ్చితంగా గౌరవం మీ దానికి వస్తుందన్న మాట మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాజకీయాల్లో ఉండాలంటే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, 100 అవమానాలు ఎదిరించగలుగుతా, 1,00,000 అవమానాలు నేను దాటి ముందుకు రాగలుగుతా అనేటువంటి సందర్భాలని ఎదిగి అవమానం పడడం అని చెప్పడం లే, అటువంటి సందర్భాలు వచ్చినా కూడా ఎదిగి ముందుకు వస్తా అనేటువంటి ధైర్యం, సహాయం, ఓపికతో, ఆలోచన విధానంతో అందరితో కలిసిపోయి ఈ సభ్య సమాజంలో మనం కూడా మన పాత్ర ఉండాలి. ఎస్సీలు మైనార్టీలు అగ్రవర్ణాలు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆలోచన ముందుకు పోతా ఉన్నారు. మనము వాళ్ళకంటే బెటర్ గా పోదాం అనుకోవాలి కానీ వాళ్ళ ద్వారా గొడవలు చేయకుండా ఆలోచన చేయకుండా ముందుకు పోయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. రోజందల్లా జాతిలో పుట్టినాం, ఎవరి ముందర చేయదాపం, నిజమే కదా, ఎవరి ముందర చేయదాపం. తక్కున 10 జాతులు నిలబడితే కూడా ఎవడో కింద పడితే మనోడే తొందరగా రియాక్ట్ అవుతాడు. ఎందుకంటే ఆ గుణం ఉంది మన దగ్గర. ఎవరైనా ఆపదలు అంటే తొందరగా జోరుగా తీయిస్తాడు, ఎవరైనా ఆపదలు అంటే తొందరగా పడితే లేపుతాం అనుకుంటాడు. అటువంటి గుణం ఉన్న మనము ఎందుకు ఎదుగుపడ్డాము ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఈ వేదిక ద్వారా నేను ఎక్కువ మాట్లాడితే దయచేసి అందరూ క్షమించాలి. నేను అందుకే రాష్ట్రం వచ్చి ఇంతే మాట్లాడదామని అది దాటిపోయాలి. మీ అందరూ తెలియజేస్తా ఉన్నా, మీ అందరికి తలలో నాలుగై, మీ అందరికి తమ్మున్నాయి. మీరు మీ నా నుంచి ఏ అవకాశం ఎక్కడొచ్చినా కూడా పరిపూర్ణంగా మీ అందరికి కూడా నా వంతుగా పనిచేస్తానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను కూడా మన జాతి కోసం ఎప్పుడైనా ఇక్కడ అవసరం పడితే నాకు పని చెప్పండి, నేను పనికి సిద్ధంగా ఉన్నా. నాకు ఈ సన్మానాలు వద్దు, పని చెప్పండి. నేను చెప్పిన పనిని పరిపూర్ణంగా మీకు అప్పచెప్పి అదే నాకు సన్మానంగా గౌరవంగా స్వీకరిస్తాను తెలియజేసుకుంటూ, ఇంత లేట్ అయినా కూడా నా కోసం వేచి చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరొకసారి నన్ను మీ మధ్య ఇంత గౌరవంగా నిలబెట్టి గెలిపించి పంపించిన మక్తల్ నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా పాదాభివందనాలు. అదే మాదిరిగా నాకు అవకాశం కల్పించిన మంచిగా మాట్లాడు చెప్తే ఇప్పుడే ఓపిక ఉండాలంటే కదా, మళ్ళీ ఓపిక పోగొడుతున్నా. వాస్తవం మర్చిపోయిన గుర్తు చేస్తాను. మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, మల్లికార్జున ఖర్గే గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అందరి పెద్ద మనుషులకు అందరూ కూడా, ఎందుకంటే పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. కౌన్సిలర్ గా ఇచ్చింది, సర్పంచ్ గా ఇచ్చింది, ఎంపీటీసీగా ఇచ్చింది, జెడ్పీటీసీగా ఇచ్చింది, జిల్లా పరిషత్ ఫ్లోర్ గా ఇచ్చింది, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇచ్చింది. ఇన్ని అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మా అన్న చెప్పిండు, వాస్తవంగా బీసీ డీకెంచి బీసీ ఏకి మారాలి, అప్పుడే కానీ కొన్ని రిజర్వేషన్లు మన పిల్లల భవిష్యత్తు బాగుంటాయి కదా. మీరు చెప్పిన మాటని తూచా తప్పకుండా ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ, గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చర్చల్లో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు ఆయన ఇచ్చిన మాట కోసం
మొత్తం కలిసి ఒక సముద్రంలో తరలించి జడ్చర్ల మీటింగ్ లో మంత్రి ఎలక్షన్స్ లో పనిచేయడం అది దగ్గరకు వచ్చింది. మన దురదృష్టం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మీ తమ్ముడు శ్రీహరి బీసీ టీకి బీసీ ఏకి రావడానికి చేసే ప్రతి ప్రయత్నంలో ముందుండేది మాకు మర్చిపోతాను తెలియజేసుకుంటూ మరొకసారి నన్ను పెద్దగా చూడకుండా మీ మధ్యలో ఒకరిగా మీ పిల్లగానిగా మీ అందరి ఆశీర్వాదాలు మొత్తం నా సందీపాన్ని అన్నాడు. ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడి నాకు తెలియదు కానీ ఇట్లా పెద్ద పెద్దలందరూ కూడా నా గెలుపు కోసం మీ అందరూ ప్రయత్నం చేసారు, ఆశీర్వాదం ఇచ్చారు. మా అందిబాబాయ్ అయితే ఎలక్షన్ ముందు ఒక మీటింగ్ పెట్టారు. అందిబాబాయ్ మా పేరు రిషి కదా, వీళ్ళందరూ మీటింగ్ పెట్టి ఇవాళ ముదిరాజుకి టికెట్ అన్నారు. ఆ టికెట్ వచ్చింది. ఇలా మా అన్న ఇవాళ ముదిరాజుకి మినిస్టర్ అంటున్నారు. అది కూడా రావచ్చేమో కానీ అది రావడానికి కావాల్సిన సంఖ్య మనం ఎక్కడ కూడా మనం తక్కువ చేసుకోవద్దు. ఈ రోజు ఈ హాల్ నిండిపోయి ఉండాలి. నేను మొత్తంగా నీ పండుగ ఇవ్వాలంటే మా వెంకటేశ్వర ఒకటే అన్నా మనం పోవాలంటే పోదామని నా ఇంట గవర్నమెంట్ లో నిలబడి దానికి గుర్తుకొచ్చి ఇంటికి నేనేమంటున్నా ఇక్కడే ప్యాక్ ఉంటుంది. మనలో వచ్చి మన బయట నిలబడతాలే మనం పోదాం, వాళ్ళు గౌరవంగా స్వీకరిస్తారు. కానీ ఇది కాదు కావాల్సింది. ఇది చూస్తుంది ప్రజలు సమాజం చూస్తా ఉంది. ఇది చూసిన సమాజం మనకి ఏ విధంగా గౌరవం చెప్పండి. ఇంతవరకు మనం ఎవరో మాట్లాడుకుంటూ అన్నారు ఏంటి ఇగో గీది ఉంది ఊరికే ఒక్కరు వచ్చినా కూడా ఇది గిండి బయట నిలబడుతున్నారు. మనము అడిగేటప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం ముందు ఆలోచన చేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీ ద్వారా మనం పెద్ద పెద్ద ఊహల్లో ఉండి అది వస్తాను రాదన్నా రాదే అందుకే చెప్పిన మోటుగా నేను అంత చదువుకోలేదు. నా దైత్యం ఏంటంటే మా ఇంట్లో అందరూ పోస్టులు పెట్టే మా అక్కలు చెల్లెలు ఈవెన్ నా భార్య కూడా పోస్టులు పెట్టే నేను ఒక్కరే గ్రాడ్యుయేట్ ఇంట్లో నేను తక్కువ చదువు సమయం కాబట్టి చెప్తా ఉన్నా మోటు పట్ల మనం ఎప్పుడు కానీ రియాక్ట్ అవుతాం. మన రియాక్షన్ ఎట్లుండాలంటే అరే వీళ్ళంతా కూడా ఏకంగా ఉన్నారనే విధంగా కనిపించాలి తప్ప ఈ విధంగా ఉండి మనం పెద్ద పెద్ద ఆలోచన చేస్తే రావు. కాబట్టి నేను అందుకే పెద్దలతో కోరుతా ఉన్నా దయచేసి మీరు ఎక్కడ అడిగినా కూడా నాయన 60 లక్షల జనాభా ఉంది, 42 లక్షల ఓటర్లు ముద్రాలకు నాకు ఎంపీసీలు ఇవ్వండి అని అడిగాడా ఖచ్చితంగా దాని మీద ఒక చర్చ జరుగుతుంది. అప్పుడే కానీ మనకు జడ్పీ చైర్మన్ అవన్నీ వస్తాయని తెలియజేసుకుంటూ సరే బీసీ ఏ రావడం కానీ మిగతా ఏ విషయాల్లో కూడా పరిపూర్ణంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి. దయచేసి కమిటీలో నా స్థానాన్ని మాత్రం ఒక కార్యవర్గ సభ్యులుగానో లేకపోతే కార్యదర్శిగా పెట్టండి. గౌరవ స్థానాలు ఎంతో పెద్ద తెలివితేటలు ధైర్యాలు జీవితాన్ని కోల్పోయే వాళ్ళందరూ వాళ్ళు మీరు అధ్యక్ష స్థానంలో ఉండాలి, మేము పనిచేసే స్థానంలో ఉండాలి. నాది చిన్న వయసు ఇంకా 40 ఏళ్ళు కొట్లాడితే ఎందుకు పోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను కిందకి వచ్చిన నేను కష్టసుగా చూసిన చాలా మంది ప్రశ్నలకు సమాధానం చెప్పిన అన్నిటి సమాధానంతో ఒకటే ఎన్నో ప్రశ్నలను వెంటాడినాయి. ఇది జాగ్రత్తగా వినాలి. నన్ను ఎన్నో ప్రశ్నలు వెంటాడి ఎన్నో అవమానాలు వెంటాడి ఆ అవమానాల ప్రశ్నలకు ఓపికతో పాచికలేసి ఎప్పుడైతే బీఫామ్ చేయబెట్టుకుని మత్తుగా దిగినో ఆ రోజే నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్పిన. ఆ తర్వాత మా పెద్దలందరూ కష్టపడి గెలిపించి ఈ రోజు మీ ముందు నిలబెట్టారు. కాబట్టి నేనేమంటున్నా నన్ను పార్టీ పరంగా నన్ను కడుపులో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి సదా రుణపడి ఉంటా. మనమందరం కూడా మా అన్న కూడా చెప్పిన ఇప్పుడే పక్కన మా అందిబాబాయ్ అన్న ఏమన్నది కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒకసారి కూర్చోబెట్టాలా మేము పెద్ద మనుషులు మాత్రం వస్తాం. ఖచ్చితంగా బీసీ కమిషన్ గురించి మాట్లాడగలరు. నాకు ఆయనతో ఉన్న చదువు ప్రకారంగా వీలైనంత తొందరలో మీరు పెద్ద మనుషుల దగ్గర ఒక టైం చెప్పండి. అదే టైంకి రేవంత్ అంత తొందరపోతా కూర్చోబెట్టా నాకు తెలియదు చాలా సభ్యులు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుందాం తెలియజేసుకుంటూ ఇంత గౌరవం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ముగిస్తా ఉన్నా. జై హింద్, జై ముదిరాజ్.